తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసాకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచెల్లైతే మరొక కీలకమైన న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా పథకం పండుగ రోజే మనకు దసరా పండుగ ఏదైతే అన్నారో మనకు కొంచెం ఈ పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతులకు కొంచెం ముందుగానే వచ్చేసి బతుకమ్మ పండుగలోపు రైతు భరోసా పథకం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే కనబడుతున్నాయి. ఎందుకంటే పండుగ మన నేపథ్యంలో డబ్బులు విడుదల చేసినట్టయితే అవి ఎలాంటి యూజ్ అయితే ఉండవు. అంటే పెట్టుబడి సాయం కింద ఏవైతే డబ్బులు ఇస్తున్నారో మనకు బతుకమ్మ పండుగ ముందుగానైతే మనకు రైతు భరోసా పథకం డబ్బులకు సంబంధించి డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే కనబడుతున్నాయి. రైతులకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసాకు సంబంధించి దసరా పండుగ రోజు అంటే మనకైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కానీ మనకు అటు ఇటు లేకుండా కూడా మనకు కొంచెం ఈ బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఈ సద్దుల బతుకమ్మలోపు కాకుండా మనకు ఈ బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఈ బతుకమ్మ పండుగలోపు వచ్చేసి తెలంగాణలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అన్నదాతకు కబురు, రైతు భరోసాపై కీలక అప్డేట్, వారికి మాత్రమే డబ్బులు. తెలంగాణ ప్రభుత్వం మరో రైతు సంక్షేమ పథకం అమలు చేసేందుకైతే సిద్ధమైంది. అన్నదాతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ రోజు అంటే ఇది పథకాన్ని అయితే ప్రారంభించి కొంచెం ముందుగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అక్టోబర్ తొలి వారంలో విధి విధానాలు రూపొందించి పథకంకు సంబంధించి ఎలా ఉండాలి, అర్హుల్ని గుర్తించి ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకం అయితే అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తామని అయితే ప్రకటించింది. ఖరీఫ్ రబీ సీజన్ 2 సీజన్లు కలిపి మొత్తం రూపాయలు 15,000 ఇస్తామని అయితే ప్రకటించింది. ఖరీఫ్ రబీ సీజన్లు కలిపి మొత్తం 15,000 పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దసరా అక్టోబర్ 12 ఏదైతే ఉందో ఈ తేదీలోపు అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఎకరాల వారికి ఇస్తారంటే 1, 2, 3, 4, 6, 10, 15 ఎకరాలు ఎవరైతే సాగు చేస్తున్న రైతులకి రైతు భరోసా పథకం అయితే అందించి ఉన్నారు ప్రభుత్వం వచ్చేసి. వాటిది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అన్నమాట. 1, 2, 3 ఎకరాల వారికి అయితే కొంచెం బతుకమ్మ పండుగ లోపల మనకైతే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మిగతా 10 ఎకరాలు, 8, 5 ఈ ఎకరాలు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీరందరికీ వచ్చేసి దసరా 12 నుండి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది అన్నమాట మనకైతే ముఖ్య అంశాలు అయితే రావడం జరిగింది.